సర్కార్ పునరాలోచనలో పడింది. ఎందుకంటే ఈ ఏపీ హైకోర్టుని అప్రోచ్ అవ్వాలి. తుని రైలు దగ్ధం కేసుని రీఓపెన్ చేయడం కోసం అని చెప్పేసి, అలాగే రైల్వే కోర్టు 7th అడిషనల్ రైల్వే మెజిస్ట్రేట్ కోర్టు విజయవాడ అంటే ఆర్పిఎఫ్ కోసం ఉన్న కోర్టు ఆ కేసుని కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ అప్పీల్కి వెళ్ళాలని చెప్పి నిర్ణయిస్తూ నిన్న కరెక్ట్గా 24 hours కాలేదు జీవో జారీ చేసి హోమ్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ పేరుతోటి జీవో రిలీజ్ అయింది. అండ్ జీవో ది గవర్నమెంట్ హాస్ డైరెక్టెడ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి టు అప్రోచ్ ద హైకోర్ట్ ఆన్ దిస్ కేస్ పర్టికులర్లీ అర్జింగ్ టు రీఓపెన్ ద కేస్ అప్పీల్కి వెళ్ళాలని చెప్పేసి. దీనికి సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శికి, అలాగే హోంమంత్రి గారి పిఎస్కి, అలాగే రైల్వే సెక్యూరిటీ కమిషనర్కి, వీళ్ళందరికీ కూడా జీవోలో చాలా పద్ధతి ప్రకారం ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, అది కూడా చూడొచ్చు మనం, ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అని అండర్స్కోర్ చేసి మరీ చెప్పారు. ఇవాళ కూడా ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. ఎందుకంటే అప్రోర్ వచ్చింది, కాపు సామాజిక వర్గం నుంచి అప్రోర్ వచ్చింది. అక్రాస్ ద స్టేట్ 13 ఉమ్మడి జిల్లాల నుంచి, ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు కృష్ణా జిల్లాల నుంచి కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. కొందరు వర్చువల్ మీటింగ్స్, కొన్ని కాన్ఫరెన్స్ కాల్స్ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని, అంటే ఆ కేసుని తిరిగి ఎంతమందిని దోషులుగా నుంచోబెట్టాలి ప్రజల ముందని ప్రభుత్వం కుట్ర చేస్తుందనే అనుమానాన్ని వాళ్ళు బహిరంగంగా బాహాటంగా వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం కార్యాలయానికి తమ అభిప్రాయాల్ని, తమ నిరసనని వారు తెలియజేశారు. సో ఏమనుకుందో ఏమో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ అంశానికి సంబంధించి కూలంకుషంగా మనతో చర్చించడానికి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం కేఎస్ ప్రసాద్ గారు. ఈరోజు ఉదయమే ఈ కేసుకు సంబంధించి ప్రసాద్ గారు మనం మాట్లాడుకున్నాం. అంటే ఆ జీవో గనక చూస్తే ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటే బాగా తరచి, బాగా ఆచితూచి, కూలంకుషంగా శోధించి సాధించిన తర్వాత ఈ కేసుని మీద హైకోర్టుకి వెళ్ళాలి, కేసు రీఓపెన్ చేయడం కోసం. అలాగే రైల్వే కోర్టు ఎక్విట్ చేస్తూ ఇచ్చిన తీర్పుని సవాల్ చేయాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని డైరెక్ట్ చేస్తూ ఇచ్చింది. ఈరోజు మార్నింగ్ దీని మీద పెద్ద ఎత్తున చర్చ రచ్చ జరిగింది. కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా ఏకమయ్యారు. ఇదేంటిది, 18% మన ఓటింగ్ ధారపోసి 124 సీట్లలో కూటమి సర్కార్ని గెలిపించుకుంటే తిరిగి మళ్ళీ ఈ కేసుల్ని రీఓపెన్ చేసి మన హృదయాల్ని గాయపరుస్తారనే పద్ధతిలో చర్చలు కూడా జరిగినాయి. ప్రసాద్ గారు ఏమంటారు? ముందుగా 990 దర్శకులు నమస్కారం అండి. అలాగే మీకు కూడా నమస్తే. ఇది మన ఇద్దరమే పొద్దున్న ఒక లెబోరియస్ డిబేట్ చేసాం దీని మీద. అండ్ ఈ జీవో సారాంశంలో రైల్వే కేసులకు సంబంధించినంత వరకు ఇట్స్ రేరెస్ట్ ఫెనామినా. ఇంత సత్వర న్యాయం జరగడం అన్నది ఊహకందని విషయం. తర్వాత దీన్ని రీఓపెన్ చేసి దీంట్లో ఉన్న కక్ష సాధింపు చర్యలు అన్న దగ్గర ఇవాళ కాపు సామాజిక వర్గ సంబంధించిన అన్ని సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి ఇవాళ ఇమ్మెన్స్ ప్రెషర్ క్రియేట్ చేసి ఇది ప్రభుత్వం మళ్ళీ కార్యాచరణ జరగకుండా దీన్ని జీవోని విత్డ్రా చేసుకునే పరిస్థితి, దీని మీద ఒక్కడికి కూడా ముందుకెళ్ళమని చెప్పుకున్నది మాత్రం ఖచ్చితంగా హర్షించవలసిన విషయం. ఎందుకంటే వాళ్ళు 18% పైసలుకున్న ఆ సామాజిక వర్గ ఓటు బ్యాంకుతో ఈ ప్రభుత్వ స్థాపన 124 స్థానాలు అధిష్ఠించిన తర్వాత ఏరు దాటిన తర్వాత బోడి మలన అన్న దగ్గర వీళ్ళ పర్సనల్ వెంజెండాతో వ్యక్తిగత కక్షలను తీర్చుకోవడానికి నాటి ముద్రగడ పద్మనాభ గారి ఆధ్వర్యంలో జరిగిన ఆ యొక్క నిరసన, దాని యొక్క సామాజిక వర్గ పరిరక్షణ అన్న దాన్ని ఇవాళ వీళ్ళకి అనుగుణంగా మలుచుకోవడానికి ఒక వినూత్న వికృత ప్రక్రియకి తెరలేపిన తర్వాత ఇది ఇడిదిప్పటి తిరిగి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ జరిగే నేపథ్యానికి తెరలేపిన తర్వాత ఇంకొక మార్గం లేక, ఇంకొక గత్యంతరం లేక దీన్ని విరమించుకున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఈ కర్మగాలి ఈ జీవో సంబంధించిన అవసరం కేబినెట్ నిర్ణయంగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి చేసిన ఒక ప్రమాదం, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా చేసిన ఇంకొక ప్రమాదం. అది పెద్ద ప్రమాదం అండి, అది పెద్ద ప్రమాదం. ఆయన తెలియకుండా చేస్తే పెద్ద ప్రమాదం అది. అదే రెండింటి నుంచి అంటే ఏ ప్రమాదాన్ని నిలువరించడానికి మనం ఇద్దరం చర్చించుకున్నట్టు క్రైసిస్ మేనేజ్మెంట్ లో దిట్టైన చంద్రబాబు గారు ఈ డిజాస్టర్ సిచ్యువేషన్ ని గోరుతో పోయి గొడవల దాకా కెలుక్కోవడం ఎందుకని చెప్పి గోరుతో తొలగించినందుకు ధన్యవాదాలే చెప్పాలి. అసలు మోటివ్ ఏదై ఉంటుంది సార్, నాకు అర్థం కాక అడుగుతాను. ఎందుకు ఆ జీవో ఇప్పుడు ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషనే కదా, దాంట్లో మనం చదివాం 4-5 సార్లు, బోల్డ్ లెటర్స్లో కూడా ఉంది ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్. అంత చేసిన తర్వాత ఇది చదివేస్తే ఉన్నమతి పోయిందని ఈ తరహాలో జీవో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? సార్ మీకు ఒకటి చెప్తున్నాను, ఈ ప్రభుత్వ స్థాపన జరిగిన నుంచి నెలకు ఒక టార్గెట్, నెలకు ఇష్యూ తీసుకొచ్చి మన ఎత్తికి పోసి దాని బురదనంతా కడిగి మనకి అగ్ని పునీతులను చేసి బయటకు వదులుతున్నారు. ఈసారి ముఖ్యంగా ఈ లెక్క